హలో ఆల్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. హియర్ ఈస్ ద నాన్ స్పాయిలర్ రివ్యూ ఆఫ్ ది ఫిలిం యువ. ఇంకా మూవీ చూసిన తర్వాత నా ఒపీనియన్ చెప్పాలంటే వన్ టైం వాచ్ మూవీ, రిటన్ అండ్ డైరెక్టర్ బై సంతోష్. దాదాపు ఒక 6 మూవీస్ దాకా అయితే వర్క్ చేశారు. సో ఇప్పుడు ఇదైతే 7th మూవీ. సో మూవీ అయితే నాకు తెలిసి కేజీఎఫ్, సాలార్, ఇంకా ఎన్టీఆర్ గారి సినిమా, అశోక్ మూవీ మీరు చూసుండొచ్చు. ఇలాంటి కొన్ని మూవీస్ మొత్తం కలిపేసి అయితే ఈ మూవీ తీయడం అయితే జరిగింది. సో ఇందులోని వర్క్ చేసిన యాక్టర్ అయితే కొత్త యాక్టర్. ఇదే తన ఫస్ట్ మూవీ. మీరు కేజీఎఫ్‌లోని చూస్తే మన హీరో తెలుసు కదా యష్ గారు. సో అక్కడ ఎలాగైతే కాన్ఫిడెన్స్ కంటే ఎవడు ముందు ఎదురొచ్చి ఎవడు మన ఎదురు నిల్చున్నా కూడా ఎలాగైనా వాడిని మనం కొట్టేయాలి అని ఎలాగైతే ధైర్యంతో ఉంటారో, సేమ్ ఇందులో కూడా మన హీరో ఎవరినైనా కొట్టేద్దాం అని అయితే ఒక థాట్‌తోనైతే ఉంటాడు. సో 'సలార్' మూవీ ఎందుకన్నానంటే ఎలివేషన్. అంటే అక్కడ 'ప్రభాస్' గారికి చాలామంది అయితే ఎలివేషన్ ఇచ్చారు. సో ఇక్కడైతే మన హీరోకి ఎవరైతే ఎలివేషన్ ఇవ్వలేదు. ఇక్కడ 'యువ'లోనైతే మనకి హీరోకి మనోడే ఎక్కువైతే ఎలివేషన్స్ ఇవ్వడం అయితే జరిగింది. అంటే పక్కనోడు మనల్ని పొగిడితే అదొకలాగా ఉంటది. మనకు మనమే పొగుడుకుంటే చండాలంగా ఉంటది. సేమ్ ఇందులో కూడా నాకు అలాగే అనిపించింది. ఇంకా 'అశోక్' మూవీ ఎందుకన్నానంటే, 'అశోక్' మూవీలోని ప్రకాష్ రాజ్ గారు అంటే కొన్ని రోజుల నుంచి అయితే మన జూనియర్ ఎన్టీఆర్ గారితోని మాట్లాడకుండా అయితే ఉంటారు. సేమ్ ఇందులో కూడానైతే కొన్ని రోజులైతే మాట్లాడకుండా అయితే ఉంటారు. అదొక పాయింట్. ఇంకొక థాట్ కూడా ఉంది. అదైతే నేను రివీల్ చేయను. అది కొంచెం అప్పుల కోసం. మొత్తం వరసగా చెప్పాలంటే మిక్సింగ్ చేసేసారు. అంటే చాలా సినిమాల్ని కలిపేసి మిక్సింగ్ చేయడం అయితే జరిగింది. ఆ మిక్సింగ్ చేసే ఈ 'యువ' అనే మూవీనైతే ఒకటి ప్రెజెంట్ చేయడం అయితే జరిగింది. సో దీనికి ప్రొడ్యూసర్ అవ్వాలంటే మన 'కేజీఎఫ్‌కి' ఎవరైతే ప్రొడ్యూస్ చేశారో విజయ్ కనకరాజో ఎవరో మాకు తెలీదు. కరెక్ట్‌గా అయితే నాకు ఐడియా లేదు. సేమ్ ఆ ప్రొడ్యూసరే ఈ మూవీకి కూడా ప్రొడ్యూస్ చేయడం అయితే జరిగింది. సో హీరోయిన్ కొత్తోలే, హీరో కూడా కొత్తే. సో ఏం అనిపించలేదు. జస్ట్ ఏదో ఇదొక గ్యాంగ్ వార్ ఫిలిం. ఆ గ్యాంగ్ వార్ అనేది ఇదొక 40 నిమిషాల సేపు అయితే ఉంటది. ఒక 40-50 మినిట్స్. దాని తర్వాత నుంచి మొత్తం అంతా ఫ్యామిలీ సెంటిమెంట్‌తోనైతే మనకి ముగేస్తుంది. ఏం అనిపించలేదు. జస్ట్ మొత్తం అన్ని సినిమాలు కంప్రెస్ చేసి, మిక్స్ చేసి తీసేశారు మొత్తం ఫిలిం అయితే. నా ఒపీనియన్ బట్టి అయితే ఏం అనిపించలేదు. ఆ ఫైట్ సీన్స్ అంటారా, 'కేజీఎఫ్‌లో' చూసాం. 'సలార్' ఎలివేషన్ అంటారా, 'సలార్' మూవీలో చూసాం. ఇంకెందుకు ఇంక దానికి ప్రత్యేకంగా ఈ మూవీ అయితే చూడాల్సిన అవసరం లేదు. దట్స్ ఆల్ గైస్. ఈ వీడియో గాని మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్.